ఈ రోజున జగనన్న వదిలిన బాణం మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కే, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా రాబోతున్నారు షర్మిల గారు. షర్మిల గారు గతంలో అంటే ఆవిడ నిజాయితీగా అన్నని గెలిపించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కానివ్వండి, లేకపోతే ఆ రోజు పడ్డ ఇబ్బందులు కానివ్వండి, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఆవిడ తెలంగాణ వెళ్ళిపోవాల్సి వచ్చింది, మళ్ళీ అంటే తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి అనే కోణంలో చూస్తే ఈ రోజు షర్మిల గారి పరిస్థితి ఏంటి అంటారు? నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ షర్మిల అండి. ఎందుకంటే వాళ్ళ అన్న సీఎం కావటానికి షర్మిల ఎంత కృషి చేసిందో అందరూ చూశారు. ఇవాళ మేము ఆ పార్టీకి మా పార్టీకి సంబంధం లేకపోయినా కూడా రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయ రంగంలో మంచిని మంచిగా చెడును చెడుగా చూడటం అనేది కూడా ఒక మంచి లక్షణం అండి. దానికి ఉదాహరణ ఒకటి చెప్తానండి. నేను లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన మొట్టమొదటి రోజు ఎన్టీ రామారావు గారికి దండలేసి నివాళులు అర్పించుకొని ముందుకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎదురొస్తే దానికి కూడా దండం పెట్టుకొని పాదయాత్ర కొనసాగించారు లోకేష్ గారు. కాబట్టి ఏంటంటే ఆ చక్కటి సంస్కృతి తెలుగు వాళ్ళకు ఉందని మరొకసారి నేను గుర్తు చేస్తూ షర్మిల గురించి నేను ఇక్కడ నొక్కి ఒక్కడి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఒక ముఖ్యమంత్రి కూతురుగా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. తను 4 గోళ్ల మధ్యలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి ఎంత సహాయం చేసింది అనేది మనం చూడలేదు. కానీ వాళ్ళ నాన్న మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆ అమ్మాయి అచంచలమైనటువంటి కృషి చేసింది అనేది చరిత్ర. దానికి అనేక విజువల్స్ మన కళ్ళ ముందు సాక్షిగా ఉన్నాయి. కానీ ఈరోజు తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టేటువంటి, అంటే దూరం చేసుకునేటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయాలు ఎవ్వరు చేయలేదు. అంతిమంగా అడ్డం వచ్చిన బాబాయిని సొంత తమ్ముడితో చేయగలిపి మర్డర్ చేసి, మర్డర్ని రకరకాలుగా దాన్ని వేరే వాళ్ళు చేశారనే ఒక వ్యూహాత్మకమైనటువంటి చిత్రాన్ని జనం ముందు నుంచి నమ్మించే ప్రయత్నంలో కొంతమేరకు సక్సెస్ అయిన మాట వాస్తవమే. కానీ అది నిజం కాదు. మేము ఆస్తులు తగాదాలు కాదు, రాజకీయ కక్షతోనే వివేకానంద రెడ్డి హత్యగావించబడ్డారని ధైర్యంగా చెప్పిన అమ్మాయి షర్మిల. సో షర్మిలని ఈ ఆస్పెక్ట్లో మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలని నేను చెప్పదలుచుకున్నానండి. అక్కడి నుంచి మొదలుకొని వాళ్ళ అన్నయ్య చేస్తున్నటువంటి అసాంఘిక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షర్మిల కూడా ఎత్తి చూపిస్తూ ఈరోజు వాళ్ళ అన్నయ్య జైలుకి వెళ్ళటానికి ఏ రాజకీయ పార్టీ అయితే ఆ రోజు తన తప్పుల్ని చూపించి జైలుకి పంపించిందో అదే రాజకీయ పార్టీలు వాళ్ళ చెల్లి సాక్షాత్తు వాళ్ళ సొంత చెల్లి జాయిన్ అయింది అని అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వచ్చినటువంటి ఆరోపణలు, చేసినటువంటి నేరాలన్నింటినీ తన సొంత చెల్లి ధృవీకరించినట్టే కదా. అలా అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి ఏంటి, ఆ రోజు మా బాబాయిని చంపింది ఆస్తిపాస్తుల తగాదుల కోసం కాదు, రాజకీయ కక్షలతోనే చంపారు అని చెప్పడమే కాకుండా అదే కడప ఎంపీ గారే ఆమె పోటీ చేస్తున్నది అనేది కూడా తెర మీదకి వచ్చింది ఈరోజు. కాబట్టి ఏంటంటే చాలా ధైర్యంగా అమ్మాయి షర్మిల. అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి. అంటే షర్మిల ఆస్తిపాస్తుల విషయంలో కానీ, లేకపోతే ఆ అమ్మాయిని రాజకీయంగా అణగదొక్కే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కీలకమైన పాత్ర ఉంది. అందుకే ఆవిడ ఈ రోజున తెలంగాణ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే రేపొద్దున ఇంకేదైనా జరగచ్చు. మొన్న బాబాయ్ హత్య కేసుని ఎలాగైతే సానుభూతిగా చూపించుకున్నారు, అవును, రేపొద్దున ఏదైనా జరగచ్చని ఊహాగానాలు కూడా ఉన్నాయి. తల్లి చెల్లి కూడా ప్రమాదం ఉందని. అవునండి, అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎందుకు కావాలంటే తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అధికారం కావాలి. ఆ అధికారం కోసం తను ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళగలడని చెప్పడానికి ఈరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి కూడా అన్నయ్య అని రాలేని పరిస్థితిలో లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించినటువంటి షర్మిల ఒక ఉదాహరణగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే సొంత అన్నయ్యకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకోలేక లోకేష్, అంటే ప్రతిపక్ష పార్టీగా ఎదుగుతున్నటువంటి లోకేష్ గారికి ఆ గిఫ్ట్ పంపించిందంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి? మేము ప్రజల దగ్గరగా ఉన్నాము. ఈవెన్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా చలామణి అవుతున్న షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఈరోజు లోకేష్ గిఫ్ట్ పంపించిందంటే మా అన్నయ్య తప్పుడోడనే కదా, చెప్పకుండానే చెప్పింది.
కాబట్టి ఏంటంటే నువ్వు ప్రతి వాళ్ళ చేత ఏలెత్తించుకునే క్రమంలో నీ సొంత కుటుంబ సభ్యులు కూడా నేను తప్పుడోడుగా చూపిస్తున్నారు, నేరస్తుడిగా చూపిస్తున్నారు. ఆరోపణలన్నీ నీ కుటుంబం కూడా ఈరోజు ఆరోపణలు చేయడానికి ముందుకు ధైర్యంగా వస్తున్నారు అనేది ఈరోజు ప్రజలు గుర్తించాలని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే క్రిస్మస్ రోజు కుటుంబం మొత్తం కలిసి ఒక చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కల్పించుకున్నాడు. అంటే ప్రజల్ని చీలికలు బాలికలు చేసినట్లే వర్గాలుగా, సామాజిక వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడగొట్టి ఆడినటువంటి ఈ క్రీడలో తన కుటుంబంతో కూడా ఆట ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నాను. ఆ ఆటలో ఎవరు ముందు ఎవరు వెనక అని అనుకుంటే అనుకోకుండా షర్మిల మళ్ళీ వేరే పార్టీ నుంచి, అంటే తనని ఏ పార్టీ అయితే జైలుకు పంపించిందో అదే పార్టీలో నుంచి నీ సొంత చెల్లె వచ్చి ఈరోజు అన్నిటిని బయటకు తీస్తాను అని ఛాలెంజ్ విసురుతుందంటే అది మా నైతిక విజయం అని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆయన రాజకీయాలు రక్తసిక్త రాజకీయాలని మేము ముందు నుంచే చెప్తున్నాం. కాబట్టి వాళ్ళ చెల్లెలు అలర్ట్ అయ్యి మళ్ళీ అదే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడికి వస్తుందనే వాతావరణం క్రియేట్ అయింది. వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎప్పుడు వస్తుందో మనకు అనవసరం. కానీ షర్మిల గారు నో అనకుండా ఈరోజు వరకు నేను లోకేష్కి గిఫ్ట్ పంపించాను, లోకేష్కి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాను, మా అన్నయ్యకి చెప్పలేదని చెప్పకుండా లోకేష్కి పంపించడాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి, జనం ఎలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశాన్ని ఒక జైగాంటిక్ గవర్నమెంట్ని క్రియేట్ చేయడం కోసం మాకు వచ్చే అంశాలని మేము చెప్పదలుచుకున్నాము.